జగిత్యాల జిల్లా కేంద్రంలో చంద్రయాన్ 3 నమూనాలో వినాయకుడు పూజలు అందుకుంటున్నాడు. చంద్రయాన్ 3 విజయవంతమైన సందర్భంగా వినాయకుడిని ప్రతిష్ఠించారు. చంద్రుడిపై విక్రమ లాంఛన సందర్భంగా ప్రతి భారతీయుడు గర్వపడుతున్నారన్నారు నిర్వాహకులు. ఆ ఆనందాన్ని పురస్కరించుకుని చంద్రయాన్ 3 వినాయకుడిని ప్రతిష్ఠించామని నిర్వాహకులు తెలిపారు. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో మా ఇంటి గణపతిని దర్శించుకోండి. సో ఈ సంవత్సరం స్పెషల్ ఏంటంటే మన భారతదేశంలో చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఫీల్ అయ్యే విషయం చంద్రయాన్ 3 సక్సెస్ఫుల్ అవ్వడం. సో ఎన్నో దేశాలు ప్రయత్నించాయి కానీ విఫలం అయ్యాయి. మన దేశం కూడా ప్రయత్నించింది 2 సార్లు విఫలమైంది. కానీ ఈసారి ఈ సంవత్సరం 2023లో సౌత్ పోల్లో ప్రయత్నించింది సక్సెస్ఫుల్గా. అది ల్యాండ్ అవడమే కాకుండా అక్కడ ఎన్నో విషయాలు మనకు తెలిసేలా చేసింది. ఫస్ట్ టైం ల్యాండ్ అయిన ప్లేస్ని శివశక్తి ప్లేస్గా పాయింట్అవుట్ చేశారు. సో ఈ సక్సెస్ఫుల్ని మేము చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. సో అంటే మేమే కాకుండా భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాలు అన్ని గర్వించే విధంగా మన భారతదేశం అన్నిట్లో ఈ విషయంలో చాలా ముందుకు సాగింది. సో ఆ ఆనందంతో పాటు మన గణపతి పండుగ కూడా రావడం జరిగింది. సో ఈ గణపతి పండుగని ఆ ఆనందాన్ని రెండింటిని కలిపి ఈ విధంగా మేము జరుపుకోవడం జరిగింది. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. జై బోలో గణేష్ మహారాజ్కి జై. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో మా ఇంటి గణపతిని దర్శించుకోండి. సో ఈ సంవత్సరం స్పెషల్ ఏంటంటే మన భారతదేశంలో చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఫీల్ అయ్యే విషయం చంద్రయాన్ 3 సక్సెస్ఫుల్ అవ్వడం. సో ఎన్నో దేశాలు ప్రయత్నించాయి కానీ విఫలం అయ్యాయి. మన దేశం కూడా ప్రయత్నించింది 2 సార్లు విఫలమైంది. కానీ